నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాన్స్ పుట్టినరోజు నాడు తిరుమలలో 44 లక్షల రూపాయలు అన్నదానానికి అందించారు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు. అలాగే ఇప్పటి వరకు 12 సార్లు విరాళాన్ని అందజేశారు దేవాన్స్ పుట్టినరోజుకి. కాబట్టి మొత్తం 12 సార్లు ఈ స్కీమ్కి 44 లక్షల రూపాయల లెక్కన అందజేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కలియుగం వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళ కుటుంబ యొక్క దేవుడు. కాబట్టి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన దేవాన్స్కు కూడా అక్కడ బర్త్డే రోజు అన్నదానం చేయడం అలవాటుగా చేసుకున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు వెళ్ళి ఒక శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో తిరుమలకు వచ్చారు. ఒకరోజు అన్నప్రసాద దానికి కూడా అమౌంట్ ఇచ్చారు, 44 లక్షలు. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం తిరుమలలో కుటుంబ సమేతంగా పర్యటించారు. మనవడు దేవాన్స్ పుట్టినరోజును పురస్కరించుకొని కుటుంబ సమేతంగా శుక్రవారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న ఆయన శనివారం ఉదయం సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, మనవడు దేవాన్స్, మరదలు ఇందర, సోదరి కుమార్తె భర్త దిలీప్తో కలిసి సాంప్రదాయ వస్త్రధారణ నుదుట తిరునామంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేపథ్యంలో ఆయన మహాద్వారం నుంచి లోని ప్రవహించే అవకాశం ఉంది. అయినా ఎప్పటిలానే సామాన్య భక్తుల క్యూ లైన్ ద్వారా మహాద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అర్చక బృందం, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్ళిన సీఎం ధ్వజస్తంభానికి నమస్కరించారు. తర్వాత గర్భాలయంలోని మూల విరాట్లను దర్శించుకున్నారు. సందర్భంగా అర్చకులు జిఆర్ స్వాములు ఆయనతో శ్రీవారి సేవస్త్రాన్ని ధరింపజేశారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా వచ్చి విమాన వెంకటేశ్వర స్వామిని సన్నిధిని, యోగ నరసింహస్వామిని సీఎం దర్శించుకున్నారు. హుండీలో కానుకలేసి రంగనాయక మండపానికి చేరుకోగా వేద పండితుల ఆశీర్వాదం చేశారు. అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, పంచాంగం తదితరులను అందజేశారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏటా దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అన్నదానానికి ఇవ్వడం, ఒకరోజు అన్నప్రసాదానికి కూడా చేయడం అది చూసుకున్నారు. ఇప్పటికీ 12 తడవలు శ్రీవారికి అన్నదానం విరాళాన్ని అందజేశారు. ఎందుకంటే అట్లాగే మనవడు దేవాన్స్ పుట్టినరోజు నాడు తిరుమలలో అన్నప్రసాదం యువతరణ అయ్యే ఖర్చును చంద్రబాబు కుటుంబం విరాళంగా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఇప్పటి వరకు 12 సార్లు విరాళాన్ని అందజేశారు. తాజాగా శనివారం ఒకరోజు అన్నప్రసాద స్కీమ్కి 44 లక్షలు అందజేశారు. శ్రీవారి దర్శన అనంతరం ఎంగమాంబ అన్నప్రసాద భవనానికి చేరుకున్నారు. అక్కడ మనవడు దేవాన్స్ కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. పలువురు భక్తులతో మాట్లాడి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం చంద్రబాబు కూడా సతీమణి, మనవడు, కుమారుడు మంత్రి లోకేష్తో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఏమరంటే తిరుమలలో జరుగుతున్న పరిస్థితులను కూడా, ఆలయానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏమనేది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. భక్తులకు చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూడాలని, ప్రసాదాలు, తాగునీటిలో నాణ్యత కోసం టెక్నాలజీని సమర్థంగా వినియోగించాలని, కల్తీ ఎలాంటి అవకాశాలు ఉండకూడదని, తిరుమల పవిత్రతకు భంగం కలిగించొద్దని అక్కడ అధికారులకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఎందుకంటే వెంకటేశ్వర ముందు వైసీపీ ప్రభుత్వంలో ఎలా లడ్డూలో కల్తీ వ్యవహారం మనం చూసాం. అట్లాంటి తప్పులు ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో జరగకూడదని అక్కడ ఉండే అధికారులు కూడా ఆదేశించారు. అలాగే తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబ్ కూడా ప్రారంభించారు ఆయన. అక్కడ ప్రారంభించి భక్తుల మనోభావాలకు ఏ ఇబ్బంది రాకుండా ఉండాలని, భక్తులతో మంచిగా సౌకర్యాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా చూసుకుంటా పోతే
ఇంకా దేవాన్స్ పుట్టినరోజుగా చంద్రబాబు నాయుడు గారు భారీ విరాళం కూడా ఇచ్చారండి. ఎందుకంటే ఈ ఏడాది శనివారం మార్చి 21న దేవాన్స్ జన్మదినం కావడంతో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. పర్యటనలో నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ మరియు బ్రాహ్మణి కూడా పాల్గొని స్వామివారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఇంకా చూసుకుంటా పోతే ఈ దేవాన్స్ పుట్టినరోజు పురస్కరించుకొని నారా కుటుంబం తిరుమల తిరుపతి దేవస్థానం కింద నడిసే ఎస్వి అన్నప్రసాద ట్రస్ట్కు 44 లక్షల రూపాయల భారీ విరాళాన్ని కూడా అందజేసింది. ఈ విరాళం ద్వారా ఒకరోజు మొత్తం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. తర్వాత వాళ్ళు దేవుని దర్శనం చేసుకోవడం, అలాగే తిరుమల అభివృద్ధిపై కూడా సమీక్ష పెట్టారు. ఎందుకంటే అక్కడ ఉండే నిర్వహించే అవకాశం సాధారణంగా ఎవరైనా భక్తులు తమ ప్రియమైన వారి పుట్టినరోజు ఒకరోజు అన్నదానానికి అయ్యే 44 లక్షలు విరాళంగా ఇచ్చి తమ మొక్కులు తీర్చుకోవచ్చని టీటీడీ వెల్లడించింది. గతంలో మంత్రి లోకేష్ పుట్టినరోజున కూడా భాష్యం రామకృష్ణ ఇలాగే విరాళం అందించారు. అట్లాగా ఈ చంద్రబాబు నాయుడు గారు వేట దేవాన్స్ పుట్టినరోజుకు ఇట్లా ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఏమంటే సాధారణ భక్తిలాగా వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే స్వయంగా వడ్డించారు. అక్కడ అన్నప్రసాదంలో చూసుకుంటే స్వయంగా వడ్డించారు. భువనేశ్వరితో పొంగలి పంచుకుంటున్న చంద్రబాబు. ఎంగమాంబ సత్రంలో భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించిన అనంతరం సీఎం దంపతులు కూడా సాధారణ భక్తులతో కలిసి అన్నప్రసాదాలు సేకరించారు. ఈ క్రమంలో సిబ్బంది సీఎం చంద్రబాబుకు పొంగలి అధికంగా వడ్డించడాన్ని ఆయన సతీమణి భువనేశ్వరి గమనించారు. దీంతో కొంచెం నాకు పెట్టండి అని ఆమె చెప్పడంతో చంద్రబాబు తన విస్తరణలో పొంగలిని సతీమణి భువనేశ్వరికి పంచుకున్నారు. ఎందుకంటే సాధారణ భక్తుల లెక్క వచ్చారు. ఆలయ క్యూ లైన్లోనే కుటుంబ సభ్యులతో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎందుకంటే ఈ దేవాన్స్ పుట్టినరోజుకు ప్రతి సంవత్సరము ఇట్లా 12 తడవలు ఇప్పటి వరకు 44 లక్షల రూపాయలు విరాళాన్ని అందజేశారు. దేవాన్స్ పుట్టినరోజుకు తిరుమలలో రావడం, చంద్రబాబు నాయుడు కుటుంబం వచ్చి దర్శించుకోవడం కూడా సాంప్రదాయంగా మారింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దేవస్థానం తిరుమలలోకి వస్తూ ఉంటాడు మనవడి పుట్టినరోజు సందర్భంగా. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులతో కలిసి దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి అన్నప్రసాదాన్ని కూడా అందజేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనంతరం రావడం, వేద పండితుల మధ్య చంద్రబాబు నాయుడు గారికి తీర్థ ప్రసాదాలు అందజేయడం, అట్లే బిఆర్ నాయుడు గారు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి యొక్క అన్ని విధాల చూసుకోవడం, ఆయనకు స్వాగతం పలకడం కానించి అర్చకులు, ఈఓ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈఓ రవిచంద్ర గారు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి గారు, ఇట్లా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని దగ్గరుండి తీసుకోవడం, స్వాగతం పలకడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దేవస్థానం మీద పట్టు ఎక్కువ. ఎందుకంటే కల్తీలు అట్టాటి ఉండకూడదు. వెంకటేశ్వర స్వామి అందరికీ దేవుడు కాబట్టి ఏమీ అక్కడ ఇబ్బంది రాకుండా కల్తీ వ్యవహారాలు జరగకుండా అధికారులను కూడా గట్టిగా హెచ్చరించారు. కాబట్టి కల్తీలలో ఏ విధంగా భక్తులకు అసౌకర్యం కలిగించొద్దనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక అండి. అలాగే దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా కూడా దేవాన్స్కి అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ, బర్త్డే విషెస్ చెప్పుకుంటూ, ఇలా ఎన్నో తాతకు తగిన మనవడుగా, లోకేష్ తగిన కొడుకుగా, ఎన్టీ రామారావుకు ముని మనవడుగా దేవాన్స్ అంచెలుగా వెదిగి ఉన్న స్థానానికి ఎదగాలని అందరూ కోరుకుంటూ, దేవాన్స్ పుట్టినరోజుకు అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ, అందరి ఆశీర్వాదాలు దేవాన్స్కు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.